తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజులు వడగాల్పులు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువే. దేశంలోని 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. తెలంగాణ, ఏపీలో తేలికపాటి వర్షాలకు కూడా అవకాశం ఉందని చెప్తున్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు పలు చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సో, ముఖ్యంగా ఎందుకు ఇలాగ ప్రతి 1, 2 సార్లు చెప్తున్నారంటే ఆల్రెడీ వడగాల్పుల కారణంగా చాలామంది అయితే చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న కూడా చనిపోవడం అయితే జరిగిందనమాట. అందులో మనకి కొన్ని జిల్లాల నుంచి అయితే ఉంది. అయితే ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఇక్కడ ఇచ్చారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలన్నమాట. ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, మహబూబ్‌నగర్, ఇక్కడ మనకి నిజామాబాద్, రామగుండం, మెదక్, హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్‌ల ఈ ప్రాంతాల్లో అతి భయంకరమైన హీట్ వేవ్స్ అయితే వస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ అయితే వస్తున్నాయన్నమాట. అవి మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ అలర్ట్ అయితే జారీ చేయడం కూడా జరిగింది. సో, మీరు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా మరి నిన్న వడదెబ్బతో ముగ్గురైతే చనిపోవడం అయితే జరిగిందనమాట. సో, ఈ ముగ్గురులో కూడా ఇలాగా ఒక్కొక్క రోజులో చాలామంది అయితే చనిపోతూ వస్తూ ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే జారీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 5 గంటల వరకు కూడా బయటకైతే వెళ్ళొద్దని చెప్తున్నారనమాట. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని